చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక అలా చూసిరా కూటమి సర్కార్ రాగానే ఎట్లయితుందో ఒక్కొక్కటి ప్రక్షాళన. ఇక తిరుపతిలో పవిత్ర జాగ కదా, ఇక ఆ ప్లేస్లో బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టుడు, ఇక తిండి తాగుడు పెట్టుడు, ఇవన్నీ పెట్టుడు వద్దని ఆ ముంతాజ్ హోటల్ దేవులికి హోటల్ ఉండే కదా, వాళ్ళ పర్మిషన్లు కూడా క్యాన్సిల్ చేసేసిండు ముఖ్యమంత్రి. ఇక 1 by 1 అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. పవిత్రమైన జాగాలకు ఇట్లాంటివి ఏందో అసాంఘిక కార్యకలాపాలు అట్లా ఉండొద్దు, అందుకనే మేము ఈ హోటల్ అగ్రిమెంట్ కూడా రద్దు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిండు స్వయంగా. ఇక ఈ కాంచెలు ఆడ ఎంత ప్లేస్ అయితే ఉన్నదో అదంతా కూడా మన హిందూ దేవుళ్ళు కాబట్టి ఆడ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది మేము ప్లాన్ చేస్తామని చెప్పని కూడా అనుకొచ్చి ఒక పార ముచ్చట అరుచుకుందాం రారి. ఇక పోయిన 5 ఏళ్లు ఏపీల గాలిపంక పార్టీ సర్కారు దోసుకొంది దోపిడీ ఏందంటూ ఏది లేకుండా పోయింది. ఏడవడతాడా గాలి చేతలు చేసుకుంటా మొత్తం అయితే అన్ని ఆగమాగం లెక్కలు చేసి పెట్టిండ్రు. ఇక ఇప్పుడు కూటమి సర్కారు రాగానే తిరుమల నుంచెల్లి ప్రక్షాళన మొదలు పెట్టినమ్మని సీఎం చంద్రబాబు సార్ చెప్పుకొచ్చిండులా. పోయిన సర్కార్లా 7 కొండలకు ఆనుకొని ఓటర్లను అనుమతించిండ్రు, కానీ ఇప్పుడు గవి లేవు రద్దు ఎత్తున్నామని చెప్పి మొత్తానికైతే సీఎం సారు చెప్పుకొచ్చిండు. ముంతాజు ఓటర్లు దేవులే ఓటర్లకు ఏపీ టూరిజం లీజు మీద కేటాయించిన 35.32 ఎకరాలను వెనుక తీసుకున్నారల్లా. ఇక ఇప్పటికాంచెల్లి 7 కొండలను అంటించుకొని ఎక్కడ కూడా కమర్షియలైజేషన్ ఉండదు అని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారాంత చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి ఆగో చూసిన రానుల్లా గిట్లుంటది కదా మరి సక్కమైన పాలన అంటే. శ్రీవారి ఆస్తులను కాపాడుడే మా లక్ష్యం. ఎవరన్నా దోసుకోవాలని చూస్తే సురుకులు అంటిస్తాం. హిందూ గుళ్ళల్లా అన్యమతస్తులు లేకుండా చర్యలు చేపడుతున్నాము. గట్లనే అన్యత మందిరాలల్లా హిందువులు విధులు నిర్వహించకుండా అల్ల మనోభాలు కాపాడేటట్లు కూడా చర్యలు తీసుకుంటున్నామని, జల్దీనే అన్ని రాష్ట్రాల రాజధానులల్లా శ్రీవారి గుడి నిర్మాణం చేపడతామని సీఎం సారు చెప్పుకొచ్చిండుల్లా. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఇక భవిష్యత్తులో విదేశాలలో కూడా శ్రీవారి గుళ్ళు కడతారట. దాతలు ముందుకొస్తే టీడీపీ సర్కారు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చిండ్రు. చూడుండ్రి, ఏది మీరు పరిపాలించే తరీక మా సర్కారు ఉన్నప్పుడు బడ్జెట్ మీద ఎట్లా పెట్టినావు ఓ క్లారిటీ, రైతులకు రైతు భరోసా, రైతు బీమా, ఇట్లాంటివి ఎన్ని పథకాలు ఏం కథ చేసే తరీకున్న అదే కాంగ్రెస్ పార్టీ కాడ ఎక్కి 15 ఏళ్ళు అవుతుండే. ఏమన్నా హాలత్ ఉన్నదా రాష్ట్రం? ఏమిట్లకేమి లేదు, ఎండిపోయే కాడికి వచ్చిందంతా. మళ్ళీ కరువు మోకం పడుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా కాలు పెడతారో కానీ ఇక అంత కథమే ఉంటుంది. వీళ్ళతోటి కాదు, వీళ్ళకి శాత కాదు, మన కాదు, మళ్ళీ మీదికెళ్ళి రే దొరుకుతారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సురుకులు పెట్టినంత పనిచేసిండు కాంగ్రెస్ వాళ్ళకు. మరి ఏమో సారు మీరుండగానే బాగుండే అని అంటే ఒప్పుకుంటూ రావాలన్నా మేము వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు మాత్రం చేయరా చెప్పరా అని చెప్పి అనేటోళ్ళు అంటున్నా కూడా హరీష్ రావు సార్ మటుకు కొరకొర అని మాట పెట్టినట్టే పెట్టిననుకో రాదు కాంగ్రెస్ సర్కార్కు. ఇక మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాత్రం దంచకపోతే నడుస్తుందా? అందున మాట కీరోలా బాగా మాట్లాడగలిగిన వాళ్ళ వీళ్ళు ఊకుంటారు. కథ ఎట్లుందో చూద్దాం రాజు. ఇక ఇటు కారోళ్లకు అటు షేయోలకు పురాగానే వాడతలేదు. మాటల కత్తులు మస్తుగా నూరుకుంటాండ్రు. తెలంగాణ బడ్జెట్ చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు పంచులిసిరిండి అనుకో రాదుర్రి. 6 గ్యారెంటీల ముచ్చట్ల కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. ఎన్నికలకు ముందుగాల మార్పు పేరుతోటి మస్తుగా వాగ్దానాలు చేసిండ్రు. గవర్న ఏడబోయిన ఇప్పుడు ఉత్తుత మాటలు గాల్లె మేడల మీ కథ సల్లగుండా అని చెప్పి గీ తీరుగా పైరైండులా. బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టి గారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష. భట్టి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ను ఒక్కసారి సమీక్షించుకుందాం.
తెలంగాణ రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. రైతు బంధు కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తిరి. ఏడవాయగవాన్ని రైతులు కౌలు రైతులకు రైతు భరోసా రైతు బీమా ఇస్తామని చెప్తిరి. ఇక గవి బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావన లేకపాయే. అంటే గవి కూడా ముచ్చట్లేనా ఎట్లా? పేజీ నంబర్ 17 అధ్యక్ష, రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? పథకం పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. గదే మా కారు సర్కారు ఉన్నప్పుడు ఎంత మంచిగుండే. మొత్తం 7 కాడ రైతులకు 5 కావాలంటే అది వేసి పెట్టినాం. కాంగ్రెస్ సర్కారు మాట్లాడితే ఆర్థిక మాధ్యం ఉన్నది అని చెప్పి పదే తప్పులు లెక్కలు చెప్తున్నది. అసలు ఆర్థిక మాధ్యం ఎక్కడుందో చూపెట్టుండ్రి. మరి ఇక కాంగ్రెస్ నేతలకు చక్కగా బుద్ధుందా అని ఇక గిట్లాంటి మాటలు మాట్లాడినాక ఇక మొత్తానికైతే ఈసొంటి మాటలు గిడ మాట్లాడద్దని ఇక స్పీకర్ చెప్పుకొచ్చిండు. ఇక చూడుండ్రి కావాలంటే. గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు. మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆగో చూసిన రానుల్లా మొత్తానికైతే మాటకు మాట అని చెప్పి ఇక పచ్చగడ్డేయంగానే బగ్గుమంటుంది అనుకో రాదుర్రి మంటగడ. రైజింగ్ తెలంగాణ అని సీఎం రేవంత్ పదే చెప్తున్నాడు. అసలు రైజింగ్ ఎక్కడున్నది? టీఆర్ఎస్ హయాంలా రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడిండ్రు. నేను చాలా బాధగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. GST growth rate down, stamps and registration revenue down, vehicle sales is down. ఇది అధ్యక్ష. మా పాలనున్నప్పుడు అద్దమూలె దిది దీపం పెట్టినట్టు అయింది రాష్ట్రం అంతటా. గీసొంటి మాటలు చెప్పుడు ఎంతదాకా కరెస్టు? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఆగమాగం ఉన్నది. గిట్లుంటాది అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాటల కత్తులు నూరిండు హరీష్ రావు. అయ్యో పాపం గీ ఎమ్మెల్యేకి ఎంత బాధ ఉందో ఏమో ఇంట్లో. ఇక ఆ బాధ అంతా తీసుకొచ్చి బయట చూపించిన అనుకో రాదుర్రి. ఇక కొంతమందికి ఇళ్ళలో బాధలు ఉంటాయి కానీ బయటికి చెప్పలేరు కదా, ఎందుకంటే ఎమ్మెల్యేనా ఏమల మీదకి వెళ్ళి దానికి ఓపెనింగ్ అని పిలిచిరట. ఇక ఆడ కట్ చేయాల్సిన రిబ్బన్ లేదట. ఈ రిబ్బన్ ఎందుకు లేదని చెప్పి మాగం కొట్టిననుకో రాదురి. పక్కపొంటి ఓపెనింగ్కి పిలిచిన ఆయన ఉంటాడు కదా నిర్వాహకులు. ఇక ఆడ ఉన్నోళ్ళ నా అరటి కట్టెలు అందుకొని దంచినట. ఇక చెంప మీద చెవి మీద ఆయన ఎక్కడి ప్రెజర్ ఏం కథ. గంత బాధ ఉన్నాక ఎట్లా తిరుగుతున్నావు ఎమ్మెల్యే సాబ్ నువ్వు బయట? అమ్మ నీకు చిన్న చెర లేనట్టుంది, అందుకే గిట్లా అయిపోయింది. అగో గది కథ చూడు. ఓపెనింగ్ కానీ పిలిస్తే ఈ పంత వాళ్ళకి వచ్చిండు ఎమ్మెల్యే. అయ్యో కథ సల్లగుండా గట్ల కొట్టబట్టే. అయ్యో చేత్తోటే కొట్టిందిగాక పక్క పొట్టున్న ఆరటి కట్టబట్టి కూడా కొడుతున్నాడు కదా నుల్లా. ఎవల్గినా గంత కోపం మీద ఉన్నాడు అని అనుకుంటుండ్రా? అస్సాంలా ఒక ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ తోటి మస్తు ఊగిపోయిండు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎవరేం చేసిండ్రు అని అనుకుంటుండ్రా? ముందుగాలైతే వీడియో చూడుండ్రి. అగో చూసిన రానులా ఇప్పుడు గిదే ఈడియా సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అవుతుంది. అస్సాంలున్న ధుబ్రీ జిల్లాల తూర్పు బిలాసిపారా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అట గీన సంసుల్ హుడాను వంతెన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఆహ్వానించిండ్రట. ఇక దీనికోసము 2 అరటి ముక్కల నడుమ గులాబీ రంగు రిబ్బను కట్టిర్రట. శంకుస్థాపన కార్యక్రమంలో కటియాల్సిన రిబ్బన్ మిస్ అయిందట. ఇంకేమున్నది, అగో రిబ్బన్ పట్టలేరు ఎట్లా కటి చేస్తారు అని చెప్పి ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయిండు. ఇక చూసిరా దేవాలయం సిబ్బంది కూడా గిట్లా ఉంటే ఎట్లా నువ్వులా నాకు అర్థం కాదు. ఆ భక్తులు ఏదైనా మొక్కులు మొక్కుకొని నిలువు దోపిడి ఇస్తా అంటే ఇచ్చిరు అనుకోగానే పెద్ద గొలుసే వేసిందట, బంగారు గొలుసు. అలా ఆయనకు తగ్గితే స్వామివారికి ఇస్తా అని చెప్పని ఉండిలు వేసిందట. ఇక ఆ ఉండిలు వేసిన గొలుసును ఎప్పుడో మాయం చేసిరు. మాయం చేసుకున్నాక ఆలకాలకు మధ్యలో పంపకాల కాడ వచ్చిందో ఎన్నో ఇక మనసు పడతలు వస్తాయి కదా, ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఆ ముచ్చట బయట వేసిరట. అక్కడ చూసిరా అసలు దొంగ బయట పడ్డాడు. దేవుని గుళ్ళు ఉన్నారు తాత, మరి ఎట్లా అనుకుంటారు? దేవుడు మిమ్మల్ని అట్లా తీసుకొని ఇస్తాడా? మీ పాపాలు బయట వేస్తాడు కదా. అగో గదే
జరిగింది. మొత్తానికి సిబ్బంది కూడా ఇట్లాంటి చేతలు చేస్తారనేది బయట పడ్డది అహోబిలం కాడ. ఇక చూడు ఇక ఈగరం తప్పినోడు ఏడున్నా ఈగరం తప్పినోళ్ళే ఉంటారులా. పోయి దేవుని కాడ దేవుని తెలియకుండా సొమ్ము కొట్టేస్తారు. అది దేవునికి ఇచ్చింది, దేవునికి తెలియదా ఎట్లా చూడాలన్నా. చూసిండు బయట వేసిండు, ఇక ఉండురు తాత ఇప్పుడు పోతారు జైలుకు. దేవుని కాడుండి దేవునికి సేవ చేసుకుంటా దేవుని సొమ్మే దోసుకుంటామంటే దేవుడు ఉత్తగానే చూస్తాడా? ఇక చూడుండ్రి, ఇక గీ పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే ఇక సిబ్బంది నడుమ పంపకాలలో వచ్చిన ఈ బాధాలతోటి ఇక మొత్తానికైతే బయట పడ్డదో ముచ్చట. భక్తులిచ్చిన కానుకలు పక్కదారి పట్టిస్తుండ్రట. అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలము పెన్నాహోబిలం కాడ నగలు సోరి అవ్వుడుతోటి అందరు షాక్ అయినరు. శ్రీలక్ష్మి అనే భక్తురాలు తన భర్తకు పానం మంచిగా లేదట, ఇక కోమాల పోయిందట. బయట పడితే నిలువు దోపిడిత్తా అని మొక్కుకున్నదట. ఇక అటెనక షిక్కి మొక్కు తీర్చుకుంటా సామి ఉండిలా బంగారు నగలేసిందట. అవిటి ఇలువ 8 లక్షల రూపాయలు ఉంటదట నుల్లా. అయితే ముచ్చట తెలుసుకున్న గుడి సిబ్బంది హుండీ తెరిచే సమయంలా గుట్టు సప్పుడు కాకుండా ముడుపులున్న నగలు దొంగతనం చేసిండ్రట. అయితే పంపకాలు గాదేనుల్లా వాటలల్లా తేడా అచ్చుడుతోటి తిరిగి గవిట్టి ఉండిలేసిండ్రట. ఇక ముచ్చట బయటకొచ్చింది చూడుండ్రి. మొత్తానికైతే ఉండిలో మిస్అప్రాపర్షన్ అంటే నేనే అటెండ్ కావటం జరిగిందండి. అటెండ్ అయిన ఆధ్వర్యంలోనే ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కరెన్సీ అంతా కూడా బ్యాంకర్స్ హ్యాండ్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ నిలువు దోపిడీ, ఒక భక్తుడు నిలువు దోపిడీ ఇచ్చినటువంటి విషయం మీద అర్చకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ అవి ఏమయ్యాయని చెప్పేసి ఆ విషయంలో వీళ్ళు సెర్చ్ చేసిన తర్వాత ఒక దేవాలయ సిబ్బందికే దొరికితే అవి తీసుకొచ్చి ఈవో గారికి ఇచ్చారంటే ఈవో గారు కూడా నాకు ఇంటిమేషన్ చేయలేదు ఈ రోజు వరకు. ఈ రోజు మధ్యాహ్నం నాకు మీడియా సంస్థల ద్వారానే తెలియడం జరిగింది. వీటిని ఉండిలోకి వేశారంటే ఒకసారి పరిశీలించాలి, అసలు ఆర్నమెంట్స్ ఉన్నాయా లేవా, అసలు ఏమైనా మిస్టేక్ జరిగిందా అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉండి కూడా ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో ఓపెన్ చేసి ఆర్నమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. గింతాగా ముంటారు అనుల్లా లెక్క పాడుగాను గుల్లె పని చేసుకుంటా గివేం పాడు పనులు చెప్పుండ్రి. ఇక గుడి పూజారి బాలాజీ ముంగట్నే రంగయ్య దంపతులు హుండిలా నగలు మూట వేసిండ్రట. లెక్కింపు సమయంలా కనబడకపోవడుతోటి ముచ్చట బయటకు ఒక్కింది చూడుండ్రి. ఇక ఈ ముచ్చట మీద అధికారి సిబ్బంది నిన్న రాత్రి ఇక తిరిగి నగలు మూటను ఉండిలేసిండ్రట. ఇక ఈ ముచ్చట మీద దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు విచారణ చేపట్టిండు. నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తాండ్రు. గతంలా మస్తుసార్ల సిబ్బంది చేతివాటం చూపించుకుంటా దొరికిపోయిండ్రట. గిసొంటి ముచ్చట్లల్లా ఎప్పుడు చూసినా గిట్లనే ఆడతల్లతున్నది గి గుడి అని చెప్పి బయటకైతే బాగానే వినబడుతున్నాయి మాటలు. అమ్మ హైదరాబాద్ లా ఎండలు బగ్గు అంటున్నాయి కదా నువ్వు. ఈ ఎండలు మండుతున్న కాంచెలు ఈ బైక్ల మీద పోయేటోళ్ళంతా వామ్మో ఈ ఎండకు బండి మీద ఏం పోతాం అనుకుంటారు ఎట్లనో. కానీ మొత్తం మీద ఇక మెట్రో రైలు పట్టుకుంటారు అనుకోరు. అది ఫుల్ ఉంటుంది మెట్రో రైలు. ఎందుకనంటే ఎండకు ప్రయాణం చేయాలంటే కుదరదు కదా. అదే మెట్రో ఎక్కితే ఏసీలో పోవచ్చు, వేసుకున్న పౌడర్ అట్నే ఉంటుంది, పానం అంతా చల్లగా ఉంటుంది. మళ్ళీ ఏడ దిగాలను ఆడ దిగి నిమ్మలంగా పోవచ్చు అని ఇక పెరిగిరనుకో రాదు జనం. మెట్రో రైలు కిటకిటకిటలు ఆడుతున్నాయి. ఏడుకన్నా మెట్రోలో పోదామంటే భయం అవుతుంది, సందు పెట్ట జాగ ఉంటలేదు. ఇదివరకేమో ఇక మధ్యాహ్నం టైం అని ఈ టైం అని ఆ టైం అని ఉంటుంది కదా ఆఫీసులని అవని ఇవని. ఇప్పుడు అట్లా లేదు. ఇక ఎక్కడ పోవాలనుకున్నా మెట్రోకే పోతురు కాబట్టి ఎప్పుడు చూసినా టైటే ఉంటున్నాయి రైళ్ళు. ఎండలేమో దండిగా కొట్టబట్టే బయట కోదామంటే ఏడైతుంది చెప్పుండ్రి. 7 పనులు ఆన్నే ఉండే. పట్నంలో జనాల అవస్థలు మామూలుగా లేవు. మరి ఇక ఏం చేద్దాం, ఇక బయట తిరగచ్చేటట్టు లేదు. చల్లగుండేదంట పోవాలా పనులు చేసుకోవాలా అని మెట్రో రైళ్ల దిక్కు మొత్తానికైతే ఆశ చూపుతాన్రులా. హైదరాబాద్ మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయనే చెప్పాలా. ఎండలు వెరుగుడుతోటి కూల్ జర్నీకి జై అంటుండ్రు గ్రేటర్ వాసులు. దినాము 3 కారిడార్లలో నడుతున్న మెట్రో రైళ్ల దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఎట్లున్నదో. మొత్తము అసలైతే 1065 ట్రిప్పులు కొడతారట నుల్లా. 1000 మంది ప్రయాణించాల్సి ఉంటదట. కానీ ఇప్పుడు 2000 మంది ప్రయాణం చేస్తున్నారట నుల్లా. దీంతో కోచ్ సంఖ్య 6కు పెంచాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో కోచ్లు పెంచే ఛాన్స్ లేదని ట్రిప్పుల సంఖ్యను పెంచుతామని అధికారులు చెప్పుకొస్తుండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే ఉదయం పూట మేము జాబ్లో పోతున్నప్పుడు మాకు బిజినెస్ పోతున్నప్పుడు ఇబ్బంది అవుతున్నది. ఉదయం పూట అయితే కాలు తీసి కాలు పెట్టేటట్టు పొజిషన్ లేదు. అయితే కొన్ని బోగిలు పెంచితే బాగుంటుందని నా మనవి. చాలా మంచి కన్వీనియంట్గా ఉంటుంది వెళ్ళడానికి. ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా పెడితే బాగుంటుంది మెట్రో కూడా. మెట్రో సేఫ్ హ్యాపీగా వెళ్ళొచ్చు ఎండాకాలం కాబట్టి. బండ్లో పోతే ఎండ ఫుల్ ఉంటుంది కదా, అదైతే ఏసీలో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. హాగో చూసిన రానులా ఇక రోడ్ల మీదనేమో జనాలు తగ్గిండ్రు జర్రంతా. ఇక మెట్రో రైల్లో చూద్దామంటే కాల్వెట్ట సందు లేకుండా కిటకిటలాడుతున్నారు పబ్లిక్. ఎందుకంటే మరి ఏసీలా చల్లగా పోవచ్చు, అండ్ల మళ్ళా జల్దిన దింపుతుంది.
అడవిలో మాకేం పని, తాగేటందుకు తానం చేసేటందుకు నీళ్లు ఉన్నాయి, ఇటు తింటందుకు పంటలు ఉన్నాయి, ఇక మేము ఈయనే ఉంటాం, మా సంసారం మకాం అంతా ఈయనే పెట్టుకుంటామని ఏనుగుల మంద మొత్తం వంశధార దగ్గరే పెట్టుకుందట. ఇక ఊర్ల మీద వాడ పంటలు తీరా మళ్ళీ పోయి నదిలో బొరల ఏ పని తోటున్నాయట. అధికారులు ఏదైనా చేయాలి ఎట్లా చేయాలని చెప్పనేమో జనం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీది పోతున్నామో తొక్కి చంపేది తెలియదా, అశో ఉషో అని అల్లిస్తుందికో గొర్రె కాదా బర్రె కాదా ఏనుగులా ఎంత ఎత్తు ఉంటాయి, ఎట్లా చేయాలి ఏం కథ అని అక్కడ వాళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక మరి అన్ని తీరులా సవలత్తు ఉన్నప్పుడు అయ్యేందుకు పోతాయి, అటు ఇటు అనే వంతున్నాయి, ఇటాడు పంట చేనులకు పోతున్నాయి, వ్యవసాయం చేసే కాడికి పిక్క తింటున్నాయి, వీడికి వచ్చి మళ్ళీ ఈ నదిలో ఉంటున్నాయి. అవో గట్లుంది కథ ఏనుగులది. అయ్యో పాపము, గీ ఊరు రైతులకు మస్తు కట్టమే వచ్చి పడ్డది కదా. కొన్ని రోజుల కాంచెల్లి అటు పోతలేవాట ఇటు పోతలేవాట. ఉన్న జాగల్నే కూసోని పాపంగా ఊరి రైతుల్ని జనాలను బగ్గ భయపెడుతున్నాయటనుల్లా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గము కొత్తూరు బామిని మండలాలల్లా గజరాజుల విధ్వంసం మామూలుగా లేదు. 100 ఎకరాలల్లా పంటను నాశనం చేసుడుతోటి రైతులు బగ్గ బాధపడుతుండ్రు. కొన్నొద్దుల కాంచెల్లి కొత్తూరు బామిని మండలాలల్లా తిష్టేసినాయట. తాగేతందుకు వంశధార నీరు అందుబాటులో ఉండుతోటి అక్కడి నుంచెల్లి ఇంకో జాగాలకే పోతలేవాట. ఇక చూడుండ్రి కావాలంటే ఇటు వాటర్ అదే ఎండిపోతే వాటర్ కడితే ఆ వాటర్ కట్టిన దీంట్లోనే అవి ఇవి అవుతున్నాయండి, చాలా లాస్ అయిపోతున్నాయి. ఆ జొన్న మొత్తం ఎకరా చిల్లర ఉంటుంది, బయటకైతే అలా కనబడుతుంది కానీ టోటల్గా మట్టేసి ఉంది, చాలా లాస్ అయిపోయింది. చిరుగుడ్డు అనగా అంటనగా జొన్న నువ్వు చేలు అన్ని చాలా దెబ్బ అయిపోయినాయి. చాలా రైతులు అయితే చాలా ఇదవుతున్నారు, పొలాలకి డైలాటర్గా వెళ్ళలేకపోతున్నారు. ఏ టైంలో ఎటు ఉంటాయో తెలియట్లేదు. అది కొద్దిగా అందరూ అధికారులు ఇచ్చేసి బయటికి తోలుతారని అనుకుంటున్నాను. ఆగో చూసిన రానులా ఓ పక్క ఎండలు మండబట్టే, ఇంకో పక్క చల్లటి నీళ్లుండే. ఇక గన్లనే తానాలు చేసుకుంటా పక్క పొంటున్న పంటల్ని మొత్తం తినుకుంటా ఆగం చేసుకుంటా అక్కడనే ఉంటున్నాయి అటనులా. ఎట్లా చేసుడు ఏం కథ అని చెప్పి రైతన్నలైతే బగ్గ బాధపడుతుండ్రు. 1-2 కాదాయే, ఏనుగుల గుంపాయే. ఒక్కోళ్ళు ఇద్దరు పోయి అసంటవో అంటే పోతాయి. ఇక మరి ఎట్లన్నా జర అడవధికారులు వచ్చి గీ ముచ్చట మీద నజరయ్యుండ్రి సారు అని చెప్పి మొరబెట్టుకుంటుండ్రు. ఇక ఇవ్వనట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.